హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. పిల్లలకు ఎంతో ఇష్టమైన మార్బల్ కుకీస్ అయితే చేస్తున్నాను. ముందుగా దానికి కావాల్సినవి మైదా, కొద్దిగా ఆటా కలిపి రెండు కలిపి ఒక కప్పు తీసుకోవాలి. అలాగే షుగర్ పౌడర్ 3/4 కప్ తీసుకోవాలి. బేకింగ్ సోడా 1 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూను, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే బటరు 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలి. కొద్దిగా మిల్క్ అంటే 2 టేబుల్ స్పూన్లు మిల్క్ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బటర్ని, అలాగే నేను ఏదైతే క్వాంటిటీ చెప్పానో షుగర్ పౌడర్ని అది కూడా దీంట్లో వేసేసి మనము ఇలా మన ఫింగర్స్తోనే మనమైతే కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయితే పడుతుందండి ఈజీగా. ఎందుకంటే ఇది రెండు కలిసి మనకు లైట్గా రావాలన్నమాట. అప్పుడు మనకు బిస్కెట్స్ కూడా చాలా మంచిగా వస్తాయి, తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా అయితే ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయితే మనము ఇలానే మన ఫింగర్స్తో అయితే కలుపుకుంటూ ఉండాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో సేమ్ అదే విధంగా కలపాలి. ఆల్మోస్ట్ చూడండి నేను ఎలా కలిపానో ఇది ఆల్రెడీ లైట్గా అయిపోతుంది అనమాట. మనం కలిపేటప్పుడు మనకు హార్డ్గా అనిపిస్తుంది, మనం కలుపుతూ కలుపుతూ మనకైతే లైట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోనే మనం ఏదైతే క్వాంటిటీ చెప్పామో బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్, అలాగే మైదా ప్లస్ ఆట ఇవన్నీ కూడా వేసేసి మనం దీంట్లో అయితే జల్లెడ వేసి జల్లెడ చేసుకోవాలి. ఎందుకంటే జల్లెడ చేస్తామంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా రెండు బాగా కలుస్తుంది కాబట్టి ఇలా జల్లెడ అయితే చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఒక చోట బేకింగ్ పౌడర్ ఉండి బేకింగ్ పౌడర్ లేకన్నా అలా ఉంటుంది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, కొద్దిగా ఫ్లేవర్ కోసమని. ఇవన్నీ కూడా నేను బాగా మిక్స్ చేశానండి. చూడండి నేను ఎలా చూపించానో అలా మిక్స్ అయితే చేసుకునేసాను. ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి నేను 2 పార్టిషన్స్గా అయితే చేసుకోవాలి. మార్బల్ కుకీస్ని ఎప్పుడు మనము రెండుగా చేస్తామంటే కొద్దిగా వైట్గా ఉంటుంది, కొద్దిగా కోకో పౌడర్ అంటే చాక్లెట్ కలర్లో ఉంటుంది. అందుకని ఇలా రెండు భాగాలుగా చేసుకునేసి ఒక దానిలో అయితే కోకో పౌడర్ అయితే కలుపుకోవాలి, ఒకటి అలానే మనము ఉంచేయాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా వైట్గా చాక్లెట్ కలర్లో ఉంటుంది కదా మార్బల్ కుకీస్, దానికోసం. ఇప్పుడు దీనిలో నేనైతే 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసేసి కలిపేశాను. ఎలా కలపాలంటే చపాతీ ముద్దలాగా మనము కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి. ఒకేసారి పాలు యాడ్ చేస్తే మనకు బిస్కెట్స్ అనేవి రావండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. సేమ్ అదే విధంగా అది కూడా మనము మిగతాది వైట్ కలర్లో ఉంది కదా దాన్ని కూడా చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా నేను చూపించిన విధంగా చేసేసి మనం దీన్ని అయితే రోల్ చేయాలి. అంటే రోలింగ్ అంటే మడుస్తాం కదా అలా చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకు రెండు కలుస్తుంది అనమాట. ఇలా కొద్దిగా అలా కొద్దిగా. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా బిస్కెట్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొందరు అలా కూడా పెట్టేస్తారు. వద్దనుకున్న వాళ్ళు ఇలా షేప్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైన షేప్స్లో అయితే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్ని బిస్కెట్స్ని కూడా మనము రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకునే బిస్కెట్స్ని మనం ఇప్పుడైతే బేక్ చేసుకోవాలి కదా, అందుకోసం నేను ఇప్పుడు ట్రేలో అయితే బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టేశానండి. ఇప్పుడు నేను నా దగ్గర ఓటీజీ ఉంది, దాన్ని నేను ప్రీహీట్ చేశాను. ముందే 5 మినిట్స్ అయితే ప్రీహీట్ చేశాను. ఇప్పుడు దాని టెంపరేచర్ సెట్ చేస్తున్నాను 180 డిగ్రీస్, టైమింగ్ వచ్చి 20 మినిట్స్. ఇది బోత్లో పెట్టాలి. బిస్కెట్స్ ఎప్పుడు బోత్లోనే పెట్టాలి. ఇప్పుడు నేనైతే పెట్టేశాను బేక్ అవ్వడానికి. ఒక 20 మినిట్స్ బేక్ అయితే చాలండి, మనకు యమ్మీగా టేస్టీగా ఉన్నాయి కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఇప్పుడు 20 మినిట్స్, జస్ట్ మనం 20 మినిట్స్ పెడితే మనకు ఆల్మోస్ట్ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. ఇది ఓటీజీ కాబట్టి నేను చూపించగలుగుతున్నాను. ఓవెన్లో కొందరికి కనపడదండి, క్లోజ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నాకు ఇది ఓటీజీలో కనిపిస్తూ ఉంది కాబట్టి గ్లాస్ పైన నేనైతే చూపిస్తున్నాను. చూడండి కుకీస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా యమ్మీగా అయితే మార్బల్ కుకీస్ అయితే రెడీ అయిపోయి. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వస్తాయి. మీకు గనక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.